వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే వారే వాహాలి బెర్రీ ఫోజులే తోడ తోడ తోడా నన్ను చేసింది నన్నే తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడా సర్రా దిల్ लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई ఈ పాట ఎంతమంది తెలుసు? We all know it. నాకు తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళలో ఎవరు తెలియని వాళ్ళు ఉండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ సినిమాతోటి నన్ను సక్సెస్ఫుల్గా ముందుకు పంపించారు సార్. దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం రాకపోతే బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు బుర్రా మీసం కిర్రు చెప్పుల నవ్వాబు దీనికి డాన్స్ చేయని మన అక్కలు చెల్లెళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు అల్లేదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలో నన్ను అయ్యేవంట బోడి లింగం బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబు. దాని తర్వాత చాలా సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ 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 చివరికి ఏ చెట్టు కిందనైతే ఏ నీడ దగ్గరైతే సీద తీరామో ఏ చెట్టు కింద అయితే ఆసరా పొందామో ఆ చెట్టు గాలిని పీల్చి ఇక్కడ ఊపిరి తీసుకున్నామో తిరిగి ఆ చెట్టు నీడకి చేరి మళ్ళీ కలిసి పనిచేయడానికి ఈ ప్రకృతి కావచ్చు మీరు కావచ్చు అందరు సహకరించారు. ఆ సినిమా పేరే 12A రైల్వే కాలనీ. ఈ సినిమాలో లాస్ట్ మొన్న ఒక పాట రిలీజ్ అయింది, తమ్ముడు దేవపవర్ రాశాడు, మీ అందరికి వినిపిస్తా పాట. కన్నొదిలి కలనొదిలి కను పాపే ఉంటుందా నిన్నొదిలి నే కదిలి కాసేపైన ఉంటానా నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే విల్ల వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూతి నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే వాళ్ళు కళ్ళతోటి కాదు కాదు ఈయన తుక్కుడు తుక్కుడు అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది నేను. అంటే హీరో గారు ఉన్నారు అక్కడ, ఇది మన పేరు. ఏ బాధ అంటూ లేని అల్లరోణ్ణే ఏ బంధం అంటూ లేని ఒంటరోణ్ణే నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మల్లోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే నీ ప్రేమలో నమ్మల్ని పుట్టేశానే నీ మీదే నేను ప్రాణం పెట్టేశానే నువ్వంటే వచ్చి నాకే నైతో జంట కట్టి నాకే నేను అంటూ నాకే దొరికానే ఏడేడు జన్మలనే వెలివేస్తానులే నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే పిల్ల వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూది నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే. థ్యాంక్ యూ. వీడు చూడ్డానికే మామూలుగా ఉంటాడు, చాలా విషయం ఉన్నాడు. ఇందాక డైరెక్టర్ గారు అదే అన్నారు నాతోటి, ఎక్కడ పట్టుకొచ్చావా ఇతన్ని అని. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం ముందు ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్, నాన్నగారు. ఎందుకంటే ఈ సినిమా నేను చేయడానికి కథ విన్నాను, ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది నాకు ఇది నేను చేయకపోతే చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది గురువుగారు ఈ సినిమా కథ విన్నాక అని. ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, చివరి దాకా నా జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఐ హోప్ ఈ సినిమాలో చివరి దాకా ఏం జరగబోతుంది, ఏం అవ్వబోతుంది ఎవరికి తెలియదు, ఎవరిని కూడా గెస్ కూడా చేయలేం. అలాంటి ఒక కథని, అంటే భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, ఫోక్ పాటలే చేస్తాడు, కొంచెం సౌండ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తారనే వాళ్ళకి ఒక నేను డిఫరెంట్గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, సో నేను డిఫరెంట్గా ఎలా థింక్ చేస్తాను, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను డిఫరెంట్గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది
అలాంటి మ్యూజిక్ చేయడానికి నాకు ఇది స్కోప్ అన్నమాట. దీని తర్వాత ఇలాంటి జానర్లో ఉండే సినిమాలన్నిటికీ చేయడానికి భీమ్స్ కూడా బాగా చేస్తాడనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ అనిల్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇందులో నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఇంకో పాట రాబోతుంది. అది కూడా లవ్ సాంగే. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు ఒక పాట రాబోతుంది. సో ఐ హోప్ ఇప్పటిదాకా మీరు విన్న పాటలు నేను చేసిన దాంట్లో సో ద బెస్ట్ మెలడీస్ అని ఈ మూవీలో ఉన్నాయి. సో నేను ఇలాంటి పాటలు చేయగలని మీరందరూ బిలీవ్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను.